హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, అటవీ శాఖలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి. మొత్తం 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి డిగ్రీ అర్హత కలిగిన వారు, బీటెక్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చండి. అయితే తెలంగాణ అభ్యర్థులు ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకు మాత్రమే పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. తెలంగాణ అభ్యర్థులకి రిజర్వేషన్స్ వర్తించవు, ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించవు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నామండి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏ విద్యార్హతలు ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో 1000కి పైగా వీడియోలు, మీరు ప్రాక్టీస్ చేయడానికి 68 టెస్టులు ఉంటాయి. అలాగే మీరు ప్రిపేర్ అవ్వడానికి 191 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొనేసి కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అనేసి ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఈ ఉద్యోగాలు పొందేటటువంటి అభ్యర్థులకి శాలరీ చూసుకుంటే 32,670 రూపాయల నుంచి 1,01,970 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీరు 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 17వ తారీఖు వరకు ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకి మొత్తం 100 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇందులో క్యారీడ్ ఫార్వర్డ్ పోస్టులు 30, ఫ్రెష్ వేకెన్సీస్ 70 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే బీఎస్సీ డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. అంటే మీరు చేసినటువంటి డిగ్రీలో బాటనీ సబ్జెక్టు కానీ, లేదంటే ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ ఈ సబ్జెక్టుల్లో ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంజనీరింగ్లో చూసుకుంటే బీటెక్ కానీ, బీఈ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్ డిగ్రీ పూర్తయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఇవి యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు కాబట్టి ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లు చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 163 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. చెస్ట్ ఏమో 84 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ ఏమో 79 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ని ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇక ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వివరాలు చూసుకుంటే కేవలం వాకింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుందండి. మేల్ క్యాండిడేట్స్కి 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది, 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏమో 16 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది, 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలో ఇప్పుడు మనం చూద్దాము. ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. జూలై 1వ తారీఖు నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ అభ్యర్థులు
18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ అభ్యర్థులు మాత్రం ఎవరైనా సరే, ఏ కేటగిరీ అభ్యర్థులైనా సరే 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాత జిల్లాల ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారండి. మొత్తం 13 జిల్లాల్లో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేసి తెలుసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫీజు ఎంత ఉండాలంటే, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 80 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఉంటుందండి. అయితే తెలంగాణ అభ్యర్థులు మాత్రం అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు, ఎగ్జామినేషన్ ఫీజు 80 రూపాయలు మొత్తం అంతా చెల్లించాల్సిందైతే ఉంటుంది. ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయండి. మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫైనల్గా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ పద్ధతుల్లో అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారండి. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఇందులో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనేసి డివిజన్ల వారిగా పూర్తి వివరాలన్నీ ఇచ్చారనమాట. అందులో ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనే డీటెయిల్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఓపెన్లో ఉన్నటువంటి పోస్టులకి తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకునేసి పోటీ పడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. డివిజన్ల వారిగా వేకెన్సీస్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ వివరాలన్నీ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వేకెన్సీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రం ఈ లోకల్ వర్తించాలంటే కన్నా లోకల్ పరిధి వర్తించాలంటే మీ సొంత డివిజన్లో మీ డివిజన్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులకి లోకల్ పరిధిలోకి అయితే వస్తారనమాట. ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సిలబస్ వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 150 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారండి. ఇందులో పార్ట్ ఏ నుంచి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ బిలో జనరల్ ఫారెస్ట్రీ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ప్రతి పార్ట్ నుంచి 75 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కులకి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. కంప్లీట్ సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. లేదంటే కనుక సపరేట్గా మీకు సిలబస్కి సంబంధించి వీడియో చేయాలనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. అత్యధికంగా కామెంట్స్ చేసినట్లయితే సిలబస్కి సంబంధించి వీడియో చేయమని నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. కంప్లీట్ సిలబస్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పార్ట్ ఏకి సంబంధించి పార్ట్ బికి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి తెలుగు సబ్జెక్టుకి సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 2 పరీక్షలు అయితే ఉంటాయి 50 మార్కులకి. ఇక్కడ తర్వాత వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేసి 3 పేపర్లు అయితే ఉంటాయండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2లో మ్యాథమెటిక్స్ నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 3లో జనరల్ ఫారెస్ట్రీ నుంచి 150 ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున టోటల్గా 3 పేపర్లకు సంబంధించి 450 మార్కులకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ టెస్ట్లను నిర్వహిస్తారు. అందులో కూడా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెడికల్ టెస్ట్లు నిర్వహించి పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.